నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. జెంటిల్‌మ్యాన్‌గా కనిపించే ఇంద్రగంటి మోహన కృష్ణ గారు ఎప్పుడు మన ముందుకు వస్తారని మనందరూ ఎదురు చూస్తూనే ఉంటామండి. ఎందుకంటే ఆయన సినిమాలలో ఎక్కడో ఒక చిన్న సమ్మోహనం ఉండే ఉంటుంది. అది కామెడీ రూపంలో కావచ్చు, కాస్త సీరియస్‌గా ఉన్నా కావచ్చు, ఊహించని ట్విస్టులతో మనల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉంటారు. రావడం కాస్త టైం చేసుకుని వస్తారేమో కానీ వచ్చిన టైంలో మాత్రం మనందరికీ తనదైన స్టైల్లో అలరించే వెళుతూ ఉంటారండి. ప్రస్తుతానికి సారంగపాణి జాతకంతో మన ముందుకు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, బాగున్నానండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమా టైటిల్సే మీ సినిమా అంటే ఏంటో చూపిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పండి, ఈ మధ్య కాలంలో ఈ టైటిల్కి లోపల సినిమాకి ఏముంది అబ్బా అని లింక్ చేసుకోవడం ఎక్కువైపోతుంది. బట్ అసలు సినిమా లోపల మీరు ఏం చూపించబోతున్నారో మీ టైటిల్ చెప్పేస్తుంటుంది. ఏంటి సార్ అది? అంటే టైటిల్ అనేది అంటే మనుషులకి పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళ గురించి మనం పెద్దగా తెలుసుకోలేము. కానీ సినిమాకి టైటిల్ పెట్టేటప్పుడు ఆ కథ ఎలాంటిది, ఆ కథ ఏ కథని ఎక్స్పెక్ట్ చేసి ఏ టైప్ ఆఫ్ కథని మనం ఆశించి మన థియేటర్లోకి రావచ్చు అనే దాని మీద ప్రేక్షకులకు వీలైనంత స్పష్టమైన అవగాహన ఇవ్వాలి అని నేను అనుకుంటా. సారంగపాణి జాతకం అంటే సీరియస్ సినిమా అయ్యే ఛాన్స్ లేదు. దాంతోపాటు ఒక పోస్టర్ పెట్టంగానే ఇది కామెడీ అని అర్థమైపోవాలి. సమ్మోహనం అనగానే ఆ పేరులోనే రొమాన్స్ ఉంది. జెంటిల్మన్ అంటే ఒక సీరియస్నెస్ ఉంది ఆ సినిమాలో. అలాగా అష్టాచెమ్మ అంటే ఆట గేమ్ అనగానే ఇమీడియట్గా కామెడీ అనే. అష్టాచెమ్మ అని మనం ఒక ఎమోషనల్ డ్రామాకి పెట్టలేము టైటిల్. కాబట్టి ఆ పేరు అనేది ఇనీషియల్గా ఇది ఎటువంటి కథ అనే విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన ప్రేక్షకులకు ఇవ్వాలి. నేను వీలైనంత వరకు తెలుగులో మంచి పేర్లు, అందరికి అర్థమయ్యే పేర్లు ఉంటాయి. అంటే భాషలో అంత అందం ఉంది కాబట్టి నేను వీలైనంత వరకు తెలుగులోనే పెట్టాలని ప్రయత్నిస్తా. లేదు కుదరట్లేదు ఈ కథకి ఇంకా ఈ భాషలో తప్ప గోల్కొండ హై స్కూల్, ఇంకా హై స్కూల్కి పాఠశాల అని పెడితే బాగుండదు అని చెప్పి అలాంటిది. వీకి జెంటిల్మెన్ కూడా ఆ పేర్లు పర్ఫెక్ట్గా సరిపోతాయి కాబట్టే వెళ్ళాల్సి వచ్చింది. లేదంటే నేను మ్యాక్సిమం తెలుగు పేర్లు పెట్టడానికి ఇష్టపడతాను. తెలిసిపోతూ ఉంటుంది సార్ మీ సినిమాకి సంబంధించిన టైటిల్స్ చూస్తూనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఇంకొక డౌట్. సారంగపాణి జాతకం, చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. అండ్ ఇండస్ట్రీలో ఈ జాతకాలకి, గ్రహాలకి, ముహూర్తాలని విడదీసి చూడలేము. సో మీరు ఏంటి జాతకం మీరు నమ్ముతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాతకాలు నమ్మనండి. నాకు 1-2 సార్లు మామూలుగా క్యాజువల్గా ఫ్రెండ్స్ చెప్పినవి జరిగాయి. ఓకే. అంతేగాని అంటే నేను ఎలా అంటే దాన్ని కొట్టిపడేయను, అలానే విపరీతంగా నమ్మకాలను నమ్మను. నేను జాతకాలని అబ్జర్వ్ చేసి దాని గురించి ఇంకా పరిశీలించి అర్థం చేసుకునే స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఏ నమ్మకమైనా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి నమ్మాలి కానీ మూఢనమ్మకం అవ్వకూడదు. మూఢనమ్మకం అయినప్పుడు, ఉన్మాదంగా మారినప్పుడు దానివల్ల ఎలాంటి చిరాకులు వస్తాయి, ఎలాంటి రసాభాస జరుగుతుంది అనేది హాస్యరస ప్రధానంగా చెప్పడం జరిగింది. ఓకే. సాధారణంగా ఈ సారంగపాణి జాతకం అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న టైటిల్ తగ్గట్టు ఒక క్రైమ్ స్టోరీనో లేదంటే కాస్త సీరియస్నెస్, ఇందులో కూడా కొంచెం క్రైమ్ ఉండింది. అవును. దీన్ని కాస్త థ్రిల్లింగ్ గా చూపిస్తూ కాస్త డార్క్ సిరీస్ లోకి వెళుతూ ఇలా చూస్తూ ఉంటాం. బట్ మీ జానర్ చూస్తే మాత్రం మళ్ళీ చెప్తాను, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. చంపేస్తారని తెలిసినా సరే మనం నవ్వుకుంటాం, ఏదో లింక్ ఉంటుంది. చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ అండి. సినిమాల్లో తీసేటప్పుడు ఇక్కడ జాగ్రత్త పడాలి. అంటే అదే ఆ వైలెన్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఈ కామెడీలో ఇది ఎలాంటిదంటే వాడి మెంటల్ స్టేట్ని చూపించాలే తప్ప దీనిలో పెళ్లిలో ఒకరిని ఎవరిని పొడి చేస్తాడు, ఇంకోరిని పొడిచినట్టు, ఇది మనకి నవ్వు రావాలే తప్ప చూసే వాళ్ళకి జుగుప్స కలగకూడదు ఈ సినిమాలో. కాబట్టి దాన్ని అతని స్టేట్ ఆఫ్ మైండ్ని వ్యక్తపరచడానికి మాత్రమే నేను దీనిలో లిటిల్ బిట్ ఆఫ్ హింసని వాడడం జరిగింది. మిగతా అంతా కూడా హాస్యరస ప్రధానంగానే వెళ్ళాలి తప్ప ఎక్కడా కూడా డార్క్నెస్ రాకూడదు ఈ సినిమాలో. ఎప్పుడైతే కొంచెం మీకు ఆ క్రైమ్ ఎలిమెంట్లో డార్క్నెస్ వచ్చిందో కొంతమంది ఆడియన్స్ బెరుగ్గా వెనక్కి వెళ్ళిపోతారు. కాదు, ఇది పూర్తిగా హాస్యరస ప్రధానమైన చిత్రంగా ఉండాలి అని నమ్మి ఆ జాగ్రత్త నేను కాన్షియస్గా తీసుకున్నాను. అండ్ ముఖ్యంగా హీరోని చూసినప్పుడు మనం ప్రియదర్శి గారిని చూసాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మా మైండ్, మా థాట్ అంతా కామెడీ వైపే వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పెద్ద హీరోనో లేకపోతే వేరే హీరోనో తీసుకుంటాం, ఇమేజ్ ఉంటుంది, వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నానిగారితో చేస్తారు కాబట్టి నానిగారు అని అనుకుందాం. ఇప్పుడు సారంగపాణి జాతకం అని చెప్పి మాకు హీరో నానిగారు కనిపించారు అనుకోండి, కథ అంతా వేరేలా నడవాల్సి ఉంటుంది. నాని ఒక వేరే యాక్టర్ అండి, నాని మీద ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. మీరు అంటే సుందరానికి చూడండి ఎంత బాగా వర్క్ చేశారు. సో నాని ఒదగలడు. నాని ముందర నుంచే వెర్సటైల్ స్టార్ తను. ఈజ్ నాట్ మూసలో అంటే ఒక కేవలం ప్రేక్షకులు ఏది కావాలో అది సర్వ్ చేసే స్టార్ కాదు నాని. తనేమనుకున్నాడో అది సర్వ్ చేసే స్టార్. అంటే నేను
నేను ఇది అనుకున్నాను, ఇది ఎలా ఉంది చెప్పండి అనే నటుడు తను. సో నానితో ఈ సినిమా పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు, అంటే తను ఒదగలిగేవాడు. పెద్ద స్టార్స్ ఉంటారు, లార్జర్ దాన్ లైఫ్ స్టార్స్ తో కష్టం. ఇప్పుడు ఆమీర్ ఖాన్ చేయకూడదు ఈ సినిమా, అంటే చేస్తే ఏంటంటే ఎక్స్పెక్ట్. సల్మాన్ ఖాన్ ఈ సినిమా అసలు చేయకూడదు, అంటే చేయలేరు. అలాగే మన తెలుగులో పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ప్రభాస్ గారి సినిమా చేశారనుకోండి, ఆయనకున్న ఇమేజ్కి ఈ కథకి అంటే సామాన్య వ్యక్తి, మధ్యతరగతి వాడు, జాతకాలనే భయపడతాడు అంటే ఆయన చేయగలిగే ఆయనకి ఇష్టం ఉన్న ప్రేక్షకుల్లో లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉంటుంది, యాక్టర్కి కుదరదు. కాబట్టి దర్శిని సెలెక్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే ఒక్క మన ఇంటి పక్కన అబ్బాయి, మన కుటుంబంలో అబ్బాయిలా కనబడాలి అతను. ఆ ప్రయత్నం చేస్తూనే దర్శిని తీసుకోవడం జరిగింది. దర్శి లాంటి వాడు చేస్తేనే ఈ కథకి న్యాయం జరుగుతుంది. అంటే మీరు కథ రాసుకునేటప్పుడు పలానా హీరో అయితే బాగుంటుందని ఒక 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటారా? అలా పెట్టుకోనండి, నేను ఎప్పుడు పూర్తిగా అయిన తర్వాత ఆప్షన్స్ మొదలు పెడతాను. ఓకే. ఎందుకంటే ముందర అనుకుంటే వాళ్ళు దొరకలేదు అనుకోండి, పెద్ద ఇబ్బంది. ఓకే. సో దర్శి గారు అనే ఇది మీ కథ ఏమి రాయలేదు, ఇతను క్యారెక్టర్ ఇతను ఇలాంటి వాడు అలా రాస్తాను నేను. తర్వాత ఓకే అవైలబుల్ యాక్టర్స్లో ఎవరు బాగున్నారు, ABCD. నాకు అలా ABC ఈసారి ఏమైందంటే ABC లేవు మైండ్లో, వీళ్ళు 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 అనుకుంటూ కాదు 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 అన్న దర్శి అంతే సెలెక్ట్ అయిపోయాడు, వచ్చేసాడు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు వెళ్ళగానే కథ చెప్పిన వెంటనే ఏమన్నారు దర్శి గారు? అసలు దర్శి నాకు ఎప్పటి నుంచో తెలుసండి, అంటే ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు తెలుసు. తను ఆఫీస్కి వచ్చాడు కలవడానికి, నేను కథ చెప్పాను, విన్నాడు. సో దర్శి ఏంటి ఆర్ యూ ఇంట్రెస్టెడ్? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ఇట్, నేను ఆల్రెడీ చేద్దామని నిర్ణయించుకుని వచ్చాను మీ దగ్గరికి, ఏ కథ అయినా అని చెప్పాడు. సో అంతా మాకు డిస్కషన్ జరగలేదు. హీ ఇమీడియట్లీ లైక్ దిస్ స్టోరీ, హీ స్టార్టెడ్ సేయింగ్ ఐ విల్ డూ ఇట్. యా. సో ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడగకుండా ఉండలేము. ఈ మధ్య కాలంలో చూస్తున్న ఈ కామెడీ ట్రాక్స్ చూస్తుంటుంటే ఎక్కడో కాస్త అదుపు తప్పుతున్నాయి అనిపిస్తుంది. బట్ ఏంటో మీరు చేసే సమ్మోహనంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమాల్లో కామెడీని మనం తక్కువ చేయలేం. అప్పట్లో జంధ్యాల గారు, విశ్వనాథ గారి సినిమాలో కూడా కామెడీ కనిపించదేమో అనుకుంటాం, కానీ మంచి కామెడీ, హీరోలే మంచి కామెడీ చేస్తూ ఉంటారు. అది ఎక్కడ మిస్ కాకుండా మీరు ఒక ట్రాక్లోకి నడిపిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు అది? అంటే ప్రధానంగా సినిమా అనేది వీలైనంత వరకు ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఎక్కువ మంది కలిసి చూడాలి అని నేను ముందర నిర్ణయించుకుంటానండి. ఇది ఓకే యూత్ కాబట్టి ఇవన్నీ పెడదాము, ఇంకా పెద్దవాళ్ళు రాపోయినా పర్లేదు అని అనుకుంటే వేరు. బట్ నాకు హాస్యరస చిత్రాలు ఎక్కువ మంది చూడాలి కుటుంబం అంతా అని ఉంటుంది. అవి ఉన్నప్పుడు నా ఆలోచన అటే వెళ్తుంది, అసలు ఇటువైపు వెళ్ళదు. సో నేను ఎప్పుడు హాస్యాన్ని రాయడం ఇష్టపడతాను. నేను జోకులు కంటే జోకులు రాయొచ్చు, 100 జోకులు రాయొచ్చు ఇప్పుడు కూర్చుని మనం ఎక్కడో వాట్సాప్లో చూసి ఇక్కడ. కానీ ఒక క్యారెక్టరు, ఆ క్యారెక్టర్లోంచి పుట్టే ప్రాబ్లమ్స్, ఒక కథనము, వీటన్నిటిలోంచి సందర్భోచితంగా పుట్టే హాస్యం ఏదైతే ఉంటుందో అది నాకు చాలా ఇష్టం. అంటే ఈ మధ్య కాలంలో అవును, ఈ మధ్య కాలంలో ఒక 4-5 డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాసేస్తే ప్రేక్షకులు అందరూ మన సినిమాకి వచ్చేస్తారనే ఒక అపోహ అయితే ఉండింది. ఉంది కాదంటారా మీరు? ఇంకో ప్రాబ్లం కూడా ఏంటంటే యంగ్స్టర్స్ కొంత ఎక్కువ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ టైప్ ఆఫ్ యాప్స్లో ఉండడము, వాళ్ళకి ఆ రీల్స్ చూడడము, ఆ రీల్స్లో కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే యంగ్స్టర్స్ని మనం అట్రాక్ట్ చేయాలంటే ఇవన్నీ పెట్టాలి. ఇవన్నీ పెడితే ముందర వాళ్ళు వచ్చేస్తారు థియేటర్కి. ఎందుకంటే మిడిల్ ఏజ్డ్ వాళ్ళు సినిమాకి తొందరగా రావట్లా. ఫస్ట్ వచ్చే వేవ్ ఎవరు? కుర్రాళ్ళు మనం అట్రాక్ట్ చేయాలంటే ఇవన్నీ పెట్టాలి అని చెప్పి మొదలెట్టారని నా అనుమానం. దానివల్ల ఏమవుతుంది, ఒకసారి ఫ్లూక్గా ఒకటి హిట్ అయింది అనుకోండి, ఇంకా వరుసగా అందరూ మొదలెడతారు. కానీ సబ్సిక్వెంట్గా అవి హిట్ అవ్వవు, జనాలకు ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి. కాబట్టి అరే ఏంటి ఎక్కడ మిస్ అయిందని మళ్ళీ తర్జన. అంటే యాక్చువల్లీ ఒక సినిమా 2 సినిమా అలా వచ్చాయనుకోండి, ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకోరు. బట్ అదే ధోరణిలో శృతి మించి వెళ్ళిపోతుంది అనుకోండి, ట్రెండ్ కింద భావించినప్పుడు కామెడీకి ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఆ కామెడీ జానరా ఇంట్రెస్ట్ పోతుంది జనాలు. అండ్ ఈ మధ్య కాలంలో మనం ఒక హీరోయిన్ ఉన్నారు అని అంటే మనం చూస్తూనే ఉన్నాం. అది కామెడీ అంటే అందులో ఎక్స్పోజింగ్ ఎక్కువ చూపించడం కూడా ఒక వే ఆఫ్ కామెడీగా తీసుకొచ్చేసారు. బట్ మీ సినిమాల్లో మేము అది చూడట్లేదు. మీకేంటి ఆ నమ్మకం? నమ్మకం లేదండి. నేను ఇందాక చెప్పాను కదా, కుటుంబం మొత్తం కూర్చుని హాయిగా ఎటువంటి నిస్సంకోచంగా చూడాలి సినిమా. వాళ్ళు ఎంబారెసింగ్గా ఫీల్ అవ్వకూడదు సినిమా చూస్తున్నప్పుడు. ఏమిటి తలకాయ ఉంచుకోవడం, లేకపోతే పక్క పిల్లలకి కళ్ళకు అడ్డంగా చేతులు పెట్టడం, ఈ సిచ్యువేషన్ రాకూడదు. ఎందుకంటే మన సినిమాకి వచ్చినప్పుడు మనం అందరం కలిసి పంచుకోవాలి ఆ ఎక్స్పీరియన్స్ని. ఎలా పంచుకోగలుగుతాం మనము? అందరికీ ఎంతో కొంత అప్పీల్ అయ్యే ఇమోషనల్ బాండ్, కనెక్ట్ ఉండాలి అసలు. నేనేదంటే ఇది కుటుంబ కథా చిత్రాల గురించి చెప్తున్నా. అన్ని సినిమాలు కుటుంబ కథా చిత్రాల వల్ల నేను అనట్లా. ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ ఉండొచ్చు, ఒక దెయ్యం కథ ఉండొచ్చు, ఒక రొమాన్స్ ఉండొచ్చు, ఒక అడల్ట్ హ్యూమర్ ఉన్న సినిమా ఉండొచ్చు. ఆ సినిమాకి సంబంధించిన ఆడియన్స్ ఎవరో
వాళ్ళకి అప్పీల్ అయ్యే కంటెంట్ దానిలో ఉండాలి. కానీ కుటుంబ కథా చిత్రాల్లో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి హాయిగా కూర్చొని చూడగలిగే కాంటెంట్ ఉండాలి. సో అందులో ముఖ్యంగా ఆడవాళ్ళని చూపించే విధానం కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ ఫిజికల్గా వాళ్ళని చూపించే విధానంలో నేను వీలైనంత బ్యూటిఫుల్గా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి, వల్గర్గా ఉండకూడదు అని నేను ప్రయత్నిస్తాను. అలాంటి నటులనే నేను తీసుకుంటాను, ముఖ్యంగా హీరోయిన్ని. అండ్ వాళ్ళని అందంగా చాలా ఎలిగెంట్గా చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ మీ సినిమాలో హీరోయిన్స్ చాలా బాగుంటారు. అంటే దట్ ఈస్ ద హోల్ ఎంఫసిస్. ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ డ్రెస్సింగ్లో కానీ, వాళ్ళు మాట్లాడే విధానంలో కానీ, వాళ్ళ గ్లామర్లో కానీ వాళ్ళ వ్యక్తిత్వం కూడా కనబడాలి. జస్ట్ వాళ్ళు ఐ క్యాండీ కాదు, మంచి ఫిగర్ ఉంది అమ్మాయికి బట్టలు వేస్తే హైలైట్ అవుతుంది, యూత్ పడి ఇలా కాదు చెత్త. షీ షుడ్ లుక్ బ్యూటిఫుల్ త్రూ హర్ క్యారెక్టర్. సో మీలా ఆలోచించే డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి మీ సినిమాలు అన్నీ చూస్తే హాయిగా నవ్వుకోగలుగుతాం. మీరు అన్నట్టు కళ్ళకు గంతులు కట్టు ఆ పక్క చూపించి ఈ పక్కన చూపించాల్సిన అవసరం ఉండదు. అండ్ మీ హీరోయిన్స్ చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ కాంపిటీషన్ డైరెక్టర్స్ వరల్డ్లో కొంతమంది వీటిని హైలైట్ చేసుకుంటూ ముందుకు పరిగెడుతున్నారు. మీరు ఏమైనా వెనకబడిపోతున్నారని అనిపించలేదా? అసలు అది నాకు అది కాంపిటేటివ్ ఎలిమెంట్ కింద అనబడినప్పుడు నాకు వెనకబడి ఉండే ఆ ఒక్క విషయంలో వెనకబడి ఉండాలని నేను ఇష్టపడతాను. ఎందుకు దానిలో గెలవాలంటే ఇవన్నీ చేయాలి కదా. ఇవి చేయడం ఇష్టం లేనప్పుడు హాయిగా వెనకాలే ఉండి చేసుకునేవాళ్ళు, అది పర్సనల్ చాయిస్. అది నాకు అది ఇష్టం ఉండదు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ షుడ్ స్లీప్ పీస్ఫుల్లీ. ఆ డబ్బుల కోసం ఇవన్నీ చేసాం మనం అనే ఫీలింగ్ నాకు ఉండకూడదు. అందుకు నా కోసం నా నిర్ణయం, అది వ్యక్తిగత నిర్ణయం. అలా చేసేవాళ్ళు తప్పని కూడా నేను అన్నట్లా. మీ సినిమాలు చూస్తుంటుంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి, అప్పుడు మాకు బాపు గారు గుర్తొస్తారు, కె విశ్వనాథ్ గారు గుర్తొస్తారు. అంటే కథకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో దాంట్లో హ్యూమరస్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ కుటుంబం అంతా కూర్చొని లాంటి సినిమాలు వీళ్ళు తీశారు. ఈ మధ్య కాలంలో ఆ సినిమాలు తక్కువనే ఒప్పుకోవాల్సింది. బట్ మీ సినిమాలు చూస్తే అది ఉండదు. అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు ఐ క్యాండీ కాదు హీరోయిన్, ఇలా వచ్చి కనిపించి వెళ్ళిపోయే కాదు, హీరోయిన్ పాత్రకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. 100% అది చాలా ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు మీరు బయట సమాజంలో చూస్తే కోట్ల మంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను నడుపుతూ బయటకు వచ్చి మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి ప్రొఫెషనల్గా మీరు ఎంతమంది చేస్తున్నారు. సో నాకు వాళ్ళ జీవితాల మీద ఇంట్రెస్ట్ ఉంది. హీరో వెంట పడే హీరోయిన్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకోటి ఏంటంటే అలా వెంట పడినప్పుడు కూడా చివరికి అంటే మనం ఎట్లా చూపిస్తున్నాడో ఏదో ప్రొఫెషన్, ఇంకోటి నామకే వస్తే ప్రొఫెషన్ పెట్టడం కాదు. ఆ అమ్మాయి ఆ జీవితంలో అమ్మాయి ఎట్లా, ఆ ప్రొఫెషన్లో అమ్మాయి ఎలా ఉంది అనేది కూడా రిజిస్టర్ అవ్వాలి ఆడియన్స్కి. ఇప్పుడు నా సినిమాలో అమ్మాయి హ్యుండాయ్ షోరూంలో మేనేజరు, ఎవరు హీరోయిన్ అమ్మాయి చాలా సక్సెస్ఫుల్ మేనేజరు. ఆ అమ్మాయికి తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది, తనకంటూ పేరు ఉంటుంది, తనకంటూ ఒక స్టేచర్ ఉంటుంది. ఆ అమ్మాయి ఇతను ఇష్టపడ్డాలే తప్ప ఎప్పుడు 24 గంటలు సారంగా నాకు నువ్వే ప్రాణం అనే ఆ టైప్ ఆఫ్ అమ్మాయిలు నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు క్యారెక్టర్స్. ఎందుకంటే జీవితంలో ప్రపంచం మారిపోయింది. చాలామంది ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు. మగవాళ్ళతో పోటీ పడటమే కాదు, చాలా విషయాల్లో బీటింగ్ దెమ్ టు యూనో. సో అలాంటప్పుడు ఆ లైఫ్ నాకు చుట్టుపక్కల నా కుటుంబంలోనే అలాంటి ఆడవాళ్ళు ఉన్నారు. మా అక్కయ్య కానీ మా ఆవిడ కానీ లేకపోతే నాకు తెలిసిన చుట్టాల్లో కానీ చాలా అద్భుతంగా చదువుకుంటూ ఇండిపెండెంట్గా ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన కమర్షియల్ సినిమాలో చూపించిన లాంటి ఆడవాళ్ళు ఎక్కడ ఉండరు. అంత దద్దమ్మల్లాగా అంత బిహేవ్ చేస్తూ ఉండరు. అంటే అందరూ కాదు, కొన్ని సినిమాల్లో మనకు అలా కొంచెం హీరోయిన్ అంటే కొంచెం మామూలుగా అమ్మాయి అమాయకంగా ఉంటుంది, బబ్లీగా ఉంటుంది, లేకపోతే అమ్మాయికి వేరే పర్పసే ఉండదు లైఫ్లో. అలా కాకుండా ఉండాలని నా కోరిక. అందుకని నా సినిమాల వరకు నేను అలా రియలిస్టిక్గా చూపించడానికి ప్రయత్నిస్తాను. అండ్ మనకు తెలిసి ఇండస్ట్రీలో ఫాదర్స్ మంచి రైటింగ్ రాస్తూ ఉన్నప్పుడు ఆ స్క్రిప్ట్ని తీసుకుని వాళ్ళ వారసత్వం చూస్తే సినిమాలు తీస్తూ ఉన్నారు. అండ్ ఇంద్రగంటి శ్రీకాంత్ గారు మేము మర్చిపోలేము. అంటే మేబీ ఆ జనరేషన్ గ్యాప్తో మాకు పరిచయం లేకపోయినా విన్నది చూసింది ఉంది. అంటే అంత స్క్రిప్ట్ పైన అంత అవగాహన ఉండేది అని. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీకు చిన్నప్పటి నుంచే ఇన్స్పిరేషన్ మీ ఫాదరేనా? అంటే మా నాన్నగారు కథా రచన పట్ల కవితం పట్ల ఆయన చాలా పెద్ద కవి, పండితులు, విమర్శకులు. సినిమా రచన మా నాన్నగారు పాటలు రాశారు తప్ప స్క్రీన్ ప్లే అవి రాయలేదు కథలు. కానీ మా నాన్నగారి కథాగమనం స్క్రీన్ ప్లే పట్ల మంచి అవగాహన ఉండేది. ఎందుకంటే ఒరిజినల్గా రచయిత కాబట్టి. సో నా కథలన్నీ నా స్క్రిప్ట్లో ఆయనకి ఇచ్చేవాడిని. ఫస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడు మా నాన్నగారు మా అమ్మగారికి ఇద్దరికి ఇచ్చేవాడు. మా అమ్మగారు నవల రచయిత్రి, కథ రచయిత్రి. సో ఇద్దరు నాకు వాళ్ళ ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్లో నా ఉపయోగపడే అంశాలు తీసుకుని నేను ముందరికి వెళ్ళేవాడిని. సో ఖచ్చితంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. ముఖ్యంగా తెలుగు భాషను ఎలా వాడాలి, తెలుగులో డైలాగులు. ముఖ్యంగా నాకు మా అమ్మగారి కథా రచనలో ఉండే డైలాగ్ రైటింగ్ నాకు ఇష్టం.
ఆ ప్రభావం నాకు చాలా ఉంది. మా నాన్నగారి కంటే కూడా. మా నాన్నగారు ఎక్కువ రాయలే కథలు నవలలు. మా నాన్నగారు ఎక్కువ సాహిత్య విమర్శ, కవితలు, పద్యాలు, పాటలు రాశారు అనమాట. అందుకని నాకు మా అమ్మగారి ప్రభావం ఎక్కువ రచన మీద. అందుకని ఇద్దరి ప్రభావం అయితే చాలా ఖచ్చితంగా ఉంది. సాధారణంగా మనం ఒక కవులకు సంబంధించిన కుటుంబంలో ఉన్నప్పుడు మన జోనర్ అటువైపు వెళ్ళడానికి ఇష్టపడుతుంటుంది. సో మీకు కూడా అందుకే సినిమాలు లేకపోతే ఈ రచనల మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? మీకు ఎందుకు ఇలా మూవీ ఇంట్రెస్ట్ వచ్చింది? అంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కళల పట్ల జనరల్గా మంచి ఇష్టం ఉండేదండి. సినిమా కళ అవ్వచ్చు, నాటకం అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, లేకపోతే రచన అవ్వచ్చు. అందుకని నేను ఒక కళాకారుని అవుతాను, సినిమా కళాకారుని అవుతాను అంటే ఎవరు దాన్ని తప్పుగా భావించాల. సో అందుకని చిన్నప్పటి నుంచి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది. మంచి సినిమాలు చూపించేవారు, వాళ్ళు చూసేవారు, దాని మీద డిస్కషన్స్ జరుగుతుండేవి. సో నాకు న్యాచురల్గా సాహిత్యంలోంచి మొదలైన అభిలాష, ఇష్టము అలా సినిమా రంగంలోకి మళ్ళింది. ఎందుకంటే విజువల్ ఎలిమెంట్ నాకు చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఎక్సైట్ చేసింది. అరే ఇదేదో భలే ఉంది అంటే ఇంపాక్ట్ చాలా ప్రభావం చాలా చూపించింది. దానివల్ల నేను అటువైపు న్యాచురల్గానే వెళ్ళిపోయాను. అది ఎలాగ ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, బట్ ఒక 5-6 ఏళ్లలో అలా నేను సాహిత్యం నుంచి సినిమా వచ్చేసాను. అనిపించింది ఎప్పుడైనా ఎందుకు ఇక్కడ ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్తో పోటీ పడడం కాస్త కష్టమే, వేరే జానర్ అయితే బాగుంటుందేమో అంటే అప్పుడప్పుడు అనిపిస్తుందండి. కానీ ఇందులో కూడా మంచి సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారుగా అనే ఒక చిన్న ఆశ ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు అన్నట్టు విశ్వనాథ్ గారు, జంజాల గారు వీళ్ళందరినీ చూసినప్పుడు, అంటే హాస్యం డ్రామాలో గొప్ప తెలుగు సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు ప్రయత్నించకూడదు అని ఆలోచించి నేను దీనిలోకి రావడం జరిగింది. ఓకే, యాక్చువల్గా మనము మన సారంగపాణి జాతకం గురించి మాట్లాడినప్పటికీ నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలిసి ఒక క్వశ్చన్ అడగాలని అనిపిస్తుంది. అంటే సినిమాల్లో హీరోలు మనం చూసినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ఎలివేషన్ తీసుకొస్తూ ఉంటారు. మీరు సమూహంలో మన సుధీర్ బాబు గారి చేత తెలుగుకి సంబంధించిన రాయిపిస్తారండి. అవునవును. ఎందుకంటే అంటే అమ్మాయి తెలుగు రాదు కాబట్టి అతను అమ్మాయిని వేళాకుళం చేస్తాడు, అమ్మాయికి తెలుగు రాదని. ఆ సినిమాలో కూడా ముఖ్యంగా అతను ఏంటి, చిన్నపిల్లల బొమ్మలు వేసే, చిన్నపిల్లల పుస్తకాలకు బొమ్మలు వేసే ఆర్టిస్ట్. కళ పట్ల చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండి, ఇది కళ, ఇది కాదు, సినిమా అనేది ఒక కమర్షియల్ మీడియం అని చులకనగా చూసే అతను అనమాట. ముఖ్యంగా అందులో తెలుగు సినిమాలో నటించే హీరోయిన్లకి తెలుగు రాదు, లేకపోతే తెలుగు వచ్చే అమ్మాయిల్ని పెట్టట్లేదు అని చెప్పి అలాంటి ఒక చులకనతో అతను అమ్మాయితో పరిచయం స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో అలాంటి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు కథ ఎప్పుడు బాగుంటుంది. సో కథను సృష్టించినప్పుడు ఇతను కళాకారుడు, కానీ సినిమా పట్ల అతనికి మంచి అభిప్రాయం లేదు. ఈ అమ్మాయి సినిమా నటి కాబట్టి ఈ అమ్మాయి తెలుగు రాదు. ఈ కాన్ఫ్లిక్ట్లోంచి రొమాన్స్ పుట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి అలా రాయడం జరిగింది. ఓకే, అండ్ మన జాతకం దగ్గరికి వస్తే ఫస్ట్ ఆఫ్ అంతా వెన్నెల కిషోర్ గారు పండించిన ఆ కామెడీ ఏమన్నాలో కూడా అర్థం ఎలా చెప్పాలో కూడా తెలియదు. అంటే చూస్తే చాలా ఎక్స్ప్రెషన్స్ తోనే పడి నవ్వేలాగా ఉంది థియేటర్లో. అండ్ నెక్స్ట్ హాఫ్ అంతా మనం హర్ష గారిని చూడాలి, ఆయనతో ఒక డిఫరెంట్ జోనర్ లో కామెడీ, అలా ఇద్దరిని చూపించారు మీరు. అంటే అది వెన్నెల కిషోర్ మోరల్లెస్ ఫైనల్ డ్రాఫ్ట్కి వచ్చేసరికి వెన్నెల కిషోర్ ఆ పాత్ర చేయాలని ఫిక్స్ అయిపోయింది. హర్ష చాలా లేట్గా వచ్చాడు సీన్లోకి, కానీ వచ్చిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ టైంలో నేను మంత్ ఆఫ్ మధు అని సినిమా చూశానండి, చాలా బాగా చేశాడు కిషోర్ మన హర్ష దానిలో. అది చూసి నేను అనుకున్నా ఖచ్చితంగా ఇతనితో మనం వర్క్ చేయాలని. అప్పుడు కరెక్ట్గా ఈ ఫైనల్ డ్రాఫ్ట్ కంప్లీట్ అయింది. దానిలో కొత్త పాత్ర ఒకటి పుట్టింది రామ్కి అని. వెంటనే నేను అప్పుడు హర్షాన్ని కాంటాక్ట్ చేయడం, హర్ష వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఈ మధ్య కాలంలో సినిమాలు లేకపోతే సినిమాలో నటించాలన్న ఆశ కొంతమందికి ఉన్నప్పటికీ కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్న రకరకాల భయాలు, క్యారెక్టర్ లేకపోతే డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇంద్రగంటి గారి సినిమాలంటే ఎందుకో కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆర్టిస్టులను వింటూ ఉన్నాను. ఆ సౌలభ్యం కూడా ఇస్తూ ఉంటారట మీరు. అవునండి, అంటే వాళ్ళు మంచి వర్క్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. కళాకారులకు కావాల్సింది ఏంటండి, డబ్బు కంటే కూడా వాళ్ళకి ఒక సంతృప్తికరమైన ఒక కళ, వాళ్ళ తృష్ణను తీర్చగలిగే ఒక మంచి వాతావరణం ఉండాలి, వాళ్ళు పనిచేసే హెల్తీ ఎన్వైరన్మెంట్ ఉండాలి, వాళ్ళకి ఎక్సైట్మెంట్ కలగాలి. బేసిక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డైరెక్టర్. నాన్స్ దట్ కమ్స్ ఎవ్రీబడి. సో నాకు సంబంధించిన వరకు నేను నా దగ్గర నటించాలని వచ్చే వాళ్ళకి మ్యాక్సిమం నేను ఆ ఆనందాన్ని ఇవ్వాలి, ఆ గౌరవాన్ని ఇవ్వాలి, ఆ ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది నేను ప్రయత్నిస్తూనే ఉంటాను ఇప్పటికి. అండ్ అవసరాల శ్రీనివాస్ గారి కోసం ఏం చెప్తారు? మంచి ట్విస్ట్ ఇచ్చారు మీరు మొత్తం సినిమాలో. అవసరాల శ్రీనివాస్ ఎప్పటి నుంచో నాకు అష్టాచమ్మా నుంచి కూడా, తర్వాత కూడా తను మంచి రైటర్ డైరెక్టర్ అయ్యాడు, యాక్టరు, నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరు టేస్ట్లు చాలా కలుస్తాయి. సో అందుకని అవసరాల ఈ సినిమాలో ముఖ్యంగా చాలా కొత్తగా చూపించడానికి నేను ప్రయత్నించాను.
చాలా అద్భుతంగా కూడా చేశాడు తను. ఆ కథలో ట్విస్ట్లో కూడా తను చాలా మంచి ఇంపార్టెంట్ పార్ట్. కాబట్టి ఐఎమ్ ప్రతి సినిమాలోనూ శ్రీని ఎలా పెట్టచ్చు అని నేను ఆలోచిస్తూ ఉంటాను దీనిలో. అయితే రాసిన తర్వాత ఏదో ఒక పాత్రలో లక్కీగా ఇమిడిపోతే వండర్ఫుల్, లేదంటే ఇంకా కొన్నిట్లో మనం వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ ముఖ్యంగా ఒక సినిమా మనం ఒక ఐడియాలజీ పట్టుకుని కథ రాసుకుని వెళ్ళినప్పుడు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఏ మాత్రం తగ్గకుండా మనం సినిమాలు చూసుకోవాల్సిన పరిస్థితి. అండ్ ప్రొడ్యూసర్స్ మనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తే మనం ఇంకొంచెం ఫ్రీడమ్గా వర్క్ చేసుకోగలుగుతాం. ఏం చెప్తారు? 100% అండి. ముఖ్యంగా పెద్ద సినిమాల్లో చిన్న సినిమాల్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా దుబారా జరుగుతుంది, చాలా వేస్టేజ్ అవుతుంది. ప్లానింగ్ ఉండదు, ముందర పూర్తిగా రాసిన స్క్రిప్ట్ తీరు, అంటే ఎంతో కొంత ఐడియా కోసం రాసుకుని అలా మారిపోతూ ఉంటుంది. సెట్లోకి వెళ్ళి రాసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారట. అయ్యో చాలా మంది ఉన్నారు. నిజమేనా? మీరు? నేను రాయను. నేను సెట్ మీద అంటే ఎప్పుడు రాయాల్సి వస్తుంది అంటే రాయడం కూడా కరెక్షన్స్ ఉంటాయి. ఏమన్నా ఒక మాట పలకలేకపోతున్నాడు అనుకోండి ఒక నటుడు, అప్పుడు చిన్న మార్పు చేస్తాను. అలాంటివి తప్ప సీన్లు రాయడము డైలాగులు రాయడం ఇంపాసిబుల్. రిటర్న్ ఏది రాయొద్దో అదే తీయబడుతుంది. సో ప్రొడ్యూసర్కి అది 1 month ముందే వెళ్ళిపోతుంది స్క్రిప్ట్. సో యూ బడ్జెట్ ఇట్ అకార్డింగ్లీ, వీల్ బడ్జెట్ ఇట్, వీల్ ఓకే ఇంతలో మనం అనుకుంటున్నాము కంటింజెన్సీస్ ఇలా ఉంటాయి, ఇన్ని రోజులు అనుకుంటున్నాం అప్రాక్సిమేట్లీ. ఇప్పటివరకు మేము అనుకున్న రోజు ఒక్కటి కూడా దాంట్లో, ఇది యాక్చువల్లీ 70 రోజులు అనుకుని 65 రోజుల్లోనే కంప్లీట్ చేసాం సినిమా. సో ఎక్కడైనా మన ప్రొడ్యూసర్కి ₹1 తగ్గించాలంటే ఎస్, ఒక ఎక్స్ట్రా గంట పని చేస్తే మనం ₹1 తగ్గుతుందంటే ఆ గంట మేము పని చేసేవాళ్ళం. సో అలాగా ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు ఆ జాగ్రత్తలు ఉండాలండి. సో 100%. ఇంకోటి చాలామంది దురభిప్రాయం ఏం పడతారంటే లావిష్గా కనబడాలంటే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదండి, మీకు ఎలా తీయాలో తెలియాలి. చాలా చాలా లో బడ్జెట్లో తీసిన సినిమాలు చాలా బిగ్ బడ్జెట్ సినిమాల కంటే అందంగా కనబడతాయి ఒక్కొక్కప్పుడు. ఎందుకు? ఎలా లైటింగ్, ఏ లైటింగ్లో తీయాలి, ఆర్ట్ డైరెక్షన్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్ డిజైన్ ఎలా ఉండాలి, సెట్ డిజైన్ ఎలా ఉండాలి, చాలా మినిమలిస్టిక్ ప్రాపర్టీస్తో కూడా, మినిమలిస్ట్ అప్రోచ్, మినిమలిస్టిక్ ఏమంటారు ఐడియాస్తో, మినిమల్ ప్రాపర్టీస్తో మీరు చాలా అందంగా ఫ్రేమ్లో చూపించవచ్చు. డబ్బు ఖర్చు చాలా గొప్ప సినిమాలు తీశారు. సో మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కువ రిచ్గా కనబడేది మాత్రం డబ్బు ఎక్కువ ఖర్చు అయ్యిందని అనుకోకర్లా. అట్ ద సేమ్ టైం ఆపోజిట్, రిచ్గా కనబడకపోతే చీప్లో తీశారని కూడా అనుకోకర్లా. ఒకరు చాలా చీప్గా కనబడే సినిమాకి దుబారా వల్ల ఎక్కువ ఖర్చు అవ్వచ్చు, చాలా అందంగా కనబడే సినిమాకి మీరు అనుకున్నంత అవ్వకపోవచ్చు. మన పృథ్వీరాజ్ సుకుమార్ గారు ఏం చెప్పారు ఎంపురం దానిలో, మా బడ్జెట్ మేము చెప్పట్లేదు, మీరు ఎంతైనా గెస్ చేసుకోండి, మీరు ఎంత గెస్ చేసుకుంటే దానికంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది మాదని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి దే నో హౌ టు క్రియేట్ విదిన్ రెస్ట్రిక్షన్స్. సాధారణంగా కొంతమంది పెద్దవాళ్లతో ఈ సినిమాకి సంబంధించిన విశ్లేషకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు, అంటే ఆ తరాన్ని ఈ తరాన్ని చూస్తూ ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు అప్పట్లో ఎవరైతే సినిమా తీస్తున్నారో వాళ్ళకి కథ మీద ఫుల్గా ఐడియా ఉండడం, సీన్లకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సీన్ నడుస్తుంది, ఇక్కడ ఒక సోఫా సెట్ ఉందంటే దీని పక్కన ఏం ఉండాలి ఏం ఉండకూడదో కూడా వాళ్ళకి తెలుసట. అండ్ వాళ్ళు వేసుకునే గాజుల దగ్గర నుంచి అన్ని వాళ్ళ మైండ్లో ఉండి వాళ్ళు వర్క్ చేసేవారట. అలాగా ఇప్పుడు డైరెక్టర్కి, అంటే ఇది అపవాద ఆరోపణ నాకు తెలియదు కానీ మీరే చెప్పాలి, ఇప్పుడు డైరెక్టర్కి సరైన డైలాగ్ ఏం చెప్పాలో కూడా ఐడియా ఉండట్లేదు, అక్కడికి వచ్చాక ఫ్లోలో రాసుకుందాం అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందరూ అనలేమండి, కొంతమంది ఉండొచ్చు. నిజమేనా సార్? ఇది కొంత ఉండొచ్చు అండి. నాకు నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను చూసినానంటే చాలాసార్లు అక్కడికి వచ్చి రాయడం, గబుక్కని చాలా పెద్ద స్థాయిలో మార్చడం అలా జరగచ్చు. జరిగినప్పుడు ఏమవుతుంది, లాజిస్టిక్స్ మారిపోతాయి, డబ్బులు వెంటనే టకటక మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు ఈ సోఫా కాదు, నాకు టేక్ టేబుల్ కావాలని అనుకోండి, టేక్ టేబుల్ రెంటలు గింటలు అన్నీ మారిపోతాయి అంతే. అలా చిన్న స్థాయిలో పెద్ద స్థాయిలో కూడా అలా జరిగినప్పుడు ఖర్చు చేయదాడుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే మీకు పేపర్ మీద 99% ఏం జరగబోతుంది, 1% మీకు ఎప్పుడు వేరియేషన్ ఉంటుందండి. పేపర్ మీద 99% మీకు లాక్ అయిపోయి అదే మీరు తీయగలిగే పరిస్థితిలో ఉంటే బడ్జెట్ చాలా కంట్రోల్. అంటే మ్యూజిక్ అంతా ఒక పర్సన్ ఇస్తారు, ఆ కొరియోగ్రఫీ అంతా వేరే వాళ్ళు చేస్తారు, మనకు సంబంధించిన ఆర్ట్ డిజైనింగ్ అంతా వేరే వాళ్ళు చేస్తారు, కాస్ట్యూమ్స్ అంతా వేరే వాళ్ళు చూస్తారు. అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేసేటప్పుడు డైరెక్టర్ చెప్పేదేమో ఉంది, వేరే వాళ్ళు ఏం చేయాలో చెప్పేది డైరెక్టర్. అండ్ వాటి అన్నిటి మీద అవగాహన చాలా మందికి ఉండట్లేదు అంటున్నారు. అది వ్యక్తిగతంగా ఒకళ్ళిద్దరికి ఉండొచ్చండి, అంత లేకుండా ఎవరు డైరెక్టర్లు అవరండి. దర్శకుడు ఆ స్థానానికి వెళ్ళాడంటే నిర్మాత నమ్మాలి కదా ఫస్ట్, ఈ టెక్నీషియన్స్ నమ్మాలి కదా, తర్వాత నటులు నమ్మాలి కదా. సో ఎంతో కొంత టాలెంట్ ఉంటేనే డైరెక్టర్ అవుతారు. అయిన తర్వాత ఒక్కప్పుడు ఏంటంటే కంగారులోనో టెన్షన్లోనో వాళ్ళకి కొన్ని టెన్షన్స్ వల్ల మిస్ జడ్జ్మెంట్ ఉండొచ్చు. పూర్తిగా అందరు డైరెక్టర్లకి ఈ మధ్యకాలంలో అవగాహన లేదు అని చెప్పలేదు. ఎంతమంది యంగ్ డైరెక్టర్స్ మంచి సినిమాలు తీస్తున్నారు, ఒక్కొక్క పెద్ద సీనియర్ డైరెక్టర్స్ కూడా ఒకటి అవగాహన ఉండకపోవచ్చు. డైరెక్షన్
చేయడం ఎలాగో అనేది వేరే ఆర్ట్ అది. సరే. కాబట్టి అది జనరలైజ్ చేసి మనం అనకూడదు. కానీ దుబారా జరిగిన ప్లేస్లో మాత్రం ఈ కారణాల వల్లే జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియక అలా అంటే ఒకవేళ ఎవరైనా రాంగ్గా ఒక ప్రొడ్యూసర్ని నమ్మించేసేసి తప్పు మోసగించి డైరెక్టర్ అయిపోతే అప్పుడు ఇవి జరగచ్చు. సార్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లోకి మన తెలుగు సినిమా వెళ్ళింది, మనందరం గర్వించదగ్గ విషయమే. కానీ బడ్జెట్లు కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి. మనం చూసాం సార్, పెద్ద పెద్ద స్టార్ సినిమాలే ఫ్లాప్ కూడా కదా, అట్టర్ ఫ్లాప్ దగ్గరికి వెళ్ళిపోయాక రూపే రాని పరిస్థితి, అంటే థియేటర్లు లేక రిలీజ్ అవ్వలేని పరిస్థితులు. ఇవన్నిటికి ఎక్కడ అడ్డుకట్ట వేయాలంటారు? అడ్డుకట్ట ఫస్ట్ అదే చెప్పి డిసిప్లిన్ అండి. ఫస్ట్ మనం ఏం సినిమా తీస్తున్నామో దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఫస్ట్ పేపర్ మీద లాక్ చేయాలి. అంటే అంత బడ్జెట్ లేకపోతే మనం ప్రేక్షకులకి సినిమాను చూపించలేమా? అదే తప్పు అంటున్నాను నేను. ఇప్పుడు నేను 200 రూపాయల టికెట్ కొనాలంటే బడ్జెట్ 500 కోట్లది అయి ఉండాలి అనే థింకింగ్లోంచి ప్రేక్షకులు కూడా బయటికి రావాలి. అయితే ప్రాబ్లం ప్రేక్షకులకి ఏమిటి, టికెట్లు మనం పెంచేసాం, మీరు టికెట్ రేట్ పెంచేశారు, తర్వాత లోపల పాప్కార్న్ 300 రూపాయలు అంటున్నారు, కోక్ ఇది అంటున్నారు, అంత ఇవన్నీ కొనేటప్పటికి మీకు 1500 అవుతుంది మనిషికి. అవును, ఆర్ అట్లీస్ట్ 700-800 అవుతుంది. 4 నెలలు అంటే దాదాపు 2800, 2000 అంటే ఒక 4 పీపుల్ ఇఫ్ ఐ వాంట్ గో 2800 to 3000 అవుతుందండి. అంటే అప్పుడు వాడు ఏం లెక్కేస్తున్నారు మన ప్రేక్షకుడు, ఓకే ఈ 3000 నేను పెడుతున్నానంటే నాకేముంది దానిలో అంత గ్రాండ్గా ఏముంది అంటే లార్జర్ దాన్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటే తప్ప నేను 3000 పెట్టనని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏంటి, వీళ్ళు ఎంతకంటే ఇలా పెడితే తప్ప రావట్లేదు కాబట్టి అవే తీయాలి అని చెప్పి విపరీతంగా పెంచుతున్నారు. ఇది కాకుండా సినిమా అనేది పబ్లిక్ మీడియము, చిన్న పెద్ద సమస్య లేదు, చిన్న సినిమాకైనా రావాలి మనము అని మీరు ఒప్పిస్తే జనాల్ని, దెన్ దే విల్ కమ్. అది కొంచెం ఇప్పుడు కోవిడ్ తర్వాత అది గందరగోళంలోకి వెళ్ళిపోయి జనాలు కూడా ఏంటంటే ఐ హ్యావ్ టు కమ్. అయితే కొన్ని సినిమాలు వచ్చే తప్పని ప్రూవ్ చేస్తున్నాయి. మొన్న కోర్టు ప్రూవ్ చేసింది. మంచి సినిమా అంటే వస్తున్నారు జనం. అయితే బాగా స్ట్రాంగ్ పబ్లిసిటీ చేసి సినిమా నచ్చినప్పుడు వస్తారు. కానీ జనరల్ ట్రెండ్ ఏమైందంటే ఇప్పుడు సినిమా అంటే స్పెక్టికల్, చాలా పెద్ద స్థాయిలో ఏదో వేరే ప్రపంచాన్ని మనం తీసుకెళ్ళిపోవాలి. అది అప్పుడు నేను 500-200 పెడతాను, 100 కోట్లే. అది మారకపోతే అన్ని సినిమాలు ఎన్ని తీయగలరు మీరు సంవత్సరానికి? అది స్పెక్టికల్స్ 2-3 చేస్తే చాలా గొప్ప సంవత్సరానికి. మిగతా టైంలో ఏ నడుస్తాయి థియేటర్స్లో? అది ప్రాబ్లం. ఇప్పుడు మనం రామారావు గారు, నాగేశ్వరరావు గారిని చూసుకుంటే 100లో సినిమాలు తీసినవి ఉన్నాయి. ఇప్పుడు మహా అయితే ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా, ఎంత పెద్ద స్టార్లు అయినా 100 సినిమాలు కాదు కదా, వాళ్ళ లైఫ్ టైంలో 50-60 సినిమాలు తీస్తే గొప్పేమో. ఒక్కొక్క సినిమా 4-5 ఏళ్ళు బ్లాక్ అయిపోతున్నారు కదా. ఎందుకంటే పెద్ద స్థాయి సినిమాలకి టైం పడుతుందండి. పెద్ద స్థాయి అనగానే విఎఫ్ఎక్స్ ఏదో వర్చువల్ ప్రొడక్షన్ ఏదో ఉంటుంది, తర్వాత లొకేషన్స్ ఉంటాయి పెద్ద పెద్దవి, కాంబినేషన్స్ ఉంటాయి, వాళ్ళ డేట్లు గీట్లు దొరకడం ఉంటుంది, తర్వాత ఫారిన్ లొకేషన్స్, అవుట్డోర్ ఇవన్నీ వేసుకుంటే సంవత్సరం షూటింగే సరిపోతుంది. ఓకే, దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ దర్శకుడు డిసిప్లిన్గా రాసి రాకుండా అక్కడికి వచ్చి రాస్తున్నా ఇంక ఇమాజిన్ చేయండి, ఇదంతా తడిసి మోపడి అవుతుంది లిటరల్గా. ఇది అయినప్పుడు ఏమవుతుందంటే దెన్ రెమ్యునరేషన్ చాలా పెద్ద స్థాయిలో హీరోలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కలిపి మీకు సినిమా పేపర్ మీదే ఖర్చు అయిపోతుంది. సో మీరు ప్రొడక్షన్కి పబ్లిసిటీకి డబ్బులు ఉండట్లా, ఒక్కొక్కప్పుడు పెద్ద సినిమాలకు జరుగుతుంది. అందుకని అది మారాలి అంటే స్క్రిప్ట్ ఏంటి, దీనికి నిజంగా ఎంత ఖర్చు అవుతుంది, సైంటిఫిక్గా లాజికల్గా దానికి మీరు బ్రేక్ డౌన్ చేసి కరెక్ట్గా రాయగలిగి అదే బడ్జెట్లో అటు ఇటుగా 10% ఎప్పుడు వేరియేషన్ ఉంటుంది. అట్లా ఆ దగ్గర దాపుల్లో కొంచెం దరిదాపుల్లో రిస్క్ తీసుకుంటే ఓకే. కానీ మీరు 10 రూపాయలని 1000 రూపాయలు అయిపోయింది అనుకోండి బడ్జెట్, అప్పుడు ప్రొడ్యూసర్కి కాళ్ళు చేతులు ఆడవు, ఇంకా కష్టం. ఇప్పుడు చిన్న స్థాయి సినిమాలకి పెద్దగా థియేటర్లు దొరకట్లేదు అంటున్నారు. మీ సినిమాకి ఏమైనా అలాంటి ఇబ్బందులు వచ్చాయా? ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు మా సినిమాకి చాలా మంచి వైడ్ రిలీజే వచ్చింది. ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ అండి. ఆ టైంలో వేరే రిలీజ్లు ఏమున్నాయి, ఆ కాంపిటీషన్ ఉందా, థియేటర్ అవైలబిలిటీ ఉందా, స్టార్స్ పెద్ద స్టార్ సినిమా అయితే ఎన్ని రావాలి, ఇవన్నీ రకరకాల లెక్కలు ఉంటాయి. అవన్నీ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ లెక్కలు అవి. కానీ మంచి సినిమా మీరు ఒక జనరంజకమైన సినిమా అన్నప్పుడైతే ఖచ్చితంగా దొరుకుతాయి. అయితే ఏంటంటే కొన్ని సినిమాలు ఇప్పుడు కోర్టు తీసుకోండి, మీరు చిన్నగా రిలీజ్ అయ్యి అలా ఎక్స్పాండ్ అయ్యింది, అలా చాలా సినిమాలు కూడా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్, ద రెస్పాన్స్, ఎవ్రీథింగ్. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు పెద్ద హీరోలు ఎలాగైపోయారో పెద్ద డైరెక్టర్లు కూడా అలాగనే అయిపోతున్నారు. అంటే తీసేది ఒక సినిమానే, రెండో సినిమా వచ్చేసరికి పెద్ద స్టార్లతో తీస్తేనే మేము మంచి డైరెక్టర్లు అన్న కోవకి కొంతమంది వెళ్ళిపోతున్నారు అంటున్నారు. మీకు నిజమే అలా అనుకోవట్లేదండి, అలా అందుకు వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమే, పెద్ద సినిమా తీస్తేనే సినిమాలు చూడడానికి జనం వస్తున్నారు. కాబట్టి నేను పెద్ద సినిమా తీయాలంటే నాకు పెద్ద హీరో కావాలి. అందరూ కాదండి, కొంతమందికి అనుకోవడం తప్పే ఉందండి. ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తేనే జనాలు వస్తున్నారు అనేది అయితే ఫ్యాక్ట్గా చాలా మంది వస్తున్నారు, చిన్న సినిమాలు కూడా వస్తున్నారు. కానీ కొంతలో కొంత వాళ్ళ
వాళ్ళకి అలా బ్రెయిన్ వాష్ చేయబడింది. నువ్వు పెద్ద స్టార్ని పట్టుకోరా బాబు, అప్పుడే జనాలు వస్తారు అంటారు. చాలామంది జనాల్లో కూడా ఎట్లా అయిపోయింది, కొంతమంది ఆడియన్స్లో చిన్న సినిమానా ఓటీటీలో చూడొచ్చులే, పెద్ద సినిమా అయితేనే థియేటర్కి వెళ్ళాలి, అక్కడ 1000 రూపాయలు 2000 1500 టికెట్ కొనుక్కుని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 40-45 డేస్కి ఓటీటీస్కి వచ్చేస్తుంది, అప్పుడు చిన్న సినిమాలు కాదని ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు అందుకనే నా దృష్టిలో ఒక నిర్ణయం తీసుకోవాలండి ఇండస్ట్రీ కూడా. ఏంటంటే ఓకే 2 నెలల వరకు మేము ఇవ్వము ఓటీటీ, ఓకే, లేకపోతే 3 నెలలు ఇవ్వము. అప్పుడేమవుతుంది, ప్రేక్షకులు ఓకే ఇప్పుడు ఎలా ఉందంటే నేను సినిమాకి వెళ్తానండి, ఓ సినిమా పర్వాలేదు బాగానే ఉంది, నాట్ బ్యాడ్ నాట్ గ్రేట్ అనిపించింది, నేను వెంటనే స్ట్రీమింగ్ పార్ట్నర్ అని కనపడంగానే నేను బయటకు వచ్చి ఏం చెప్తాను, బాగానే ఉందిరా ఇప్పుడు అర్జెంట్గా చూడక్కర్లా, అది ఎలాగ 1 month అని చెప్తా ఫ్రెండ్. ఒకవేళ అది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను బాగానే ఉందిరా ఒకసారి చూడొచ్చు అంట, అప్పుడు అతను థియేటర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వస్తుంది. ఇంకొకటి ఈ టికెట్ల రేటు కూడా కాస్త మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగలిగారు అనుకోండి, ఉండాలి, ఎందుకంటే మనకి చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమానే. అవును, సో అలా ఉంటే ప్రాబ్లం. అప్పుడు వెయిట్ చేయకుండా మరి థియేటర్లోకి వస్తారు. సరే ఎప్పుడు వస్తుంది ఓటీటీ అంటే 3-4 నెలల తర్వాత వీడియోతో బాగుంది అంటున్నాడు కదా ఐ ట్రై అని. ఇప్పుడు అది ఉండదు. ఎప్పుడైతే మీరు 1 monthలో ఓటీటీ అన్నారో ఏమాత్రం ఓ మాదిరిగా ఉన్నా ఇంకా రాడు. ఇండస్ట్రీలో ఇలాంటి మార్పులు చేర్పులు జరగాలి కదా సార్, ఆ రకంగా ఎవరు జరగాలండి. నేను అదే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ప్రొడ్యూసర్స్, నటులు, దర్శకులు కూర్చొని మాట్లాడుకుని దీన్ని రిజల్యూషన్ తీసుకురావాలి. మళ్ళీ థియేటర్స్ జనాలు రప్పించాలంటే ఏం చేయాలి? ఓకే. అండ్ ముఖ్యంగా ఇంద్రగంటి గారి సినిమాలను అంటే మాకు ఒకలాంటి ఉత్సుకత ఉంటుంది, అంటే ఒక మంచి సినిమా చూడొచ్చు, ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు అని. మీరేం అడపదడప ఎప్పుడుకోసారి వస్తాము అంటారు, అంత తొందరగా మీరు మమ్మల్ని మా దగ్గరికి రావట్లేదు. నేనే రాస్తానండి మొత్తం, అందుకని టైం పడుతుంది, 1 year పడుతుంది ఈజీగా రాయడానికి. 6 months పడుతుందండి ఈజీగా. ఇంకొకటి ఎక్కడికి వెళ్ళి రాస్తారు మీరు? నేను ఎక్కడికి వెళ్ళండి, సాధారణంగా బ్యాంకాక్ ఇంట్లోనే రాస్తాను, అస్సలు ఎక్కడికి వెళ్ళాను. ఎప్పుడైనా వెళ్తే వైజాగ్ వెళ్ళి లాస్ట్ డ్రాఫ్ట్ ఎప్పుడైనా వైజాగ్లో అలా రాస్తూ ఉంటాను. ఐ డోంట్ ట్రావెల్ ఎనీవేర్, బట్ రైటింగ్ ఈజ్ అ లాంగ్ ప్రాసెస్. దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్లో నటులు దొరకడం, లొకేషన్స్ దొరకడం, లేకపోతే డేట్స్ దొరకడం, వీటన్నిటి వల్ల డిలేస్ అవుతాయి. అదే ఇప్పుడు నేను అనుకుంటున్నా కొంచెం నేను ఇక స్పీడ్గా చేయాలేమో అని. ఎందుకు ఈ రేస్లో కాస్త మీరు కూడా ముందుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. పెద్ద దర్శకులు ఎవరు 1 year 2 years కానీ తీయట్లా సినిమాలు, అట్లా ఏమి ఉండదు. అంటే నేను చిన్న సినిమా తీసినా కూడా టైం రైటింగ్ నేనే చేస్తాను, నాకు టీం ఎవరు లేరు, ఐ డోంట్ వర్క్ విత్ ఎనీబడి. సో అందుకు నాకు డైలాగ్స్ కూడా మీరు రాసుకుంటారు. ఓకే సార్, అది ఎట్లానో వచ్చిందే మీకు? అంటే అది నాకు వేరే కొలాబరేట్ చేసే ఇప్పటివరకు ఏ సినిమాకి చేయలేదు నేను. కథ 2 సార్లు మాయాబజార్ అనే కథ ఒక ఆయన ఇచ్చారు, తర్వాత జెంటిల్మన్ కథ ఒక ఆయన ఇచ్చారు, అంతే. మిగతా అంతా నేనే, స్క్రీన్ ప్లే డైలాగ్ అంతా నేనే, మీరే రాస్తారు. కాబట్టి నాకు అది టైం పడుతుంది. ఒక బేసిక్గా ఒక కథ రాయాలంటే 6 నెలలు పడుతుంది, కథ స్క్రీన్ ప్లే రాయాలంటే 6 months ఈజీగా పడుతుంది. ఈజీగా. అంటే దానికి సంబంధించి నటీనటులను ఎంచుకోవడం, మళ్ళీ మ్యూజిక్ ఇవన్నీ కలిపి ఇంకొక 6 months పడుతుంది. తెలియకుండా సరిపోతూ ఉంటుంది టైం. ఓకే. అండ్ యూజువల్గా మీరు ఈ సినిమా ఎన్ని డేస్లోకి పెట్టుకుంటారు ఫైనల్గా? అంటే డిపెండ్స్ ఆన్ షూటింగ్, మీరు అనేది డిపెండ్స్ ఆన్ ది ఫిల్మ్ అండి. వి అనే సినిమా 100 రోజులు పట్టింది, సారంగపాణి జాతకం 65 రోజుల్లో తీసాం, సమ్మోహనం 52 రోజుల్లో తీసాం, ఎందుకంటే 51 రోజులు. సమ్మోహనం అంతా ఒక ఇంట్లో జరుగుతుంది సినిమా. ఆ తర్వాత అమితుమి 31 రోజుల్లో తీసాను నేను, అష్టాచమ్మ 43, తర్వాత అంతకుముందు ఆ తర్వాత 75, 74, తర్వాత అమ్మాయి గురించి మీకు చెప్పాలి 70, 70. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండ్ ద రిక్వైర్మెంట్. 3 నెలలకు మించి ఏది తీసుకోవట్లేదు అంటే 90 ప్లానింగ్ చేస్తే. మనం కాదు, హాలీవుడ్లో విఎఫ్ఎక్స్ సినిమాలు కూడా 90 రోజుల్లో చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. బికాజ్ అంతా ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు సారంగపాణి జాతకంతో వచ్చారు మీరు, అండ్ మీరు ఓన్లీ కామెడీ అనే కాకుండా డిఫరెంట్ జోనర్స్ ఎంచుకుంటారు కాబట్టి మళ్ళీ ఏంటి నెక్స్ట్ మీరు ఎప్పుడు ఎలాంటి సినిమాతో రాబోతున్నారు? ఈ సినిమా రిలీజ్ అయింది, ఐ నీడ్ ఎ షార్ట్ బ్రేక్. తర్వాత ప్రాబ్లీ రొమాన్స్ కానీ ఒక యాక్షన్ అడ్వెంచర్ కానీ చేద్దామని నా కోరిక. అది ఏమిటి అనేది ప్రస్తుతం నేను చెప్పే పరిస్థితిలో లేదు, బట్ డెఫినెట్లీ మేబీ ఇన్ ద మంత్ ఎండ్ కల్లా నెక్స్ట్ మంత్ కల్లా తెలిసిపోతుంది. సో సారంగపాణి జాతకం అయితే మాత్రం ప్రతి ఒక్కరి జాతకాన్ని ఎక్కడో చోట చూపిస్తుంది. ఐ హోప్ సో. యా, చాలా బాగుంది. సో ఇలాంటి మంచి సినిమాలు తీయాలి, అండ్ ముఖ్యంగా తెలుగు భాషకి సంబంధించి, తెలుగు ప్రేక్షకులకు సంబంధించి మంచి కనువిందు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ సో మచ్.